ఇంతకుముందు వీడియోలో కూడా ఫోర్టస్క్డ్ ఎలిఫెంట్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు దాని ఫోర్టస్క్డ్ ఎలిఫెంట్స్ టైం పీరియడ్ శ్రీరామాయణం టైం పీరియడ్ మ్యాచ్ అయింది. ఇది ఒక ఫస్ట్ సాలిడ్ ఎవిడెన్స్. ఒకవేళ రామాయణం నిజం కాకపోతే ఫోర్టస్క్డ్ ఎలిఫెంట్స్ అనేవి రామాయణంలో ఎందుకు వాల్మీకి మహర్షి లిఖిస్తారు చెప్పండి, మీరు ఆలోచించండి. ఎప్పుడో 23 మిలియన్ ఇయర్స్ అంటే 2 కోట్ల ప్లస్ సంవత్సరాల క్రితం జీవించిన ఫోర్టస్క్డ్ ఎలిఫెంట్స్ రామాయణంలో ఎందుకు లిఖించబడింది? వాల్మీకి చూశాడు కాబట్టి, వాల్మీకి దాని గురించి తెలుసు కాబట్టే, హనుమంతుడు చూశాడు కాబట్టే ఆ రామాయణంలో ఆ బుక్లో లిఖించబడింది. అదొక ఫస్ట్ సాలిడ్ ఎవిడెన్స్ రామాయణం అని నిజం అవడానికి. రెండో సాలిడ్ ఎవిడెన్స్ ఏంటంటే క్యాండిలబ్రా ఆఫ్ యాండిస్. ఇది ఒక రెండో సాలిడ్ ఎవిడెన్స్. అది ఏంటంటే క్యాండిలబ్రా అనేది ఒక కొండ మీద ఒక పామ్ ట్రీ లాగా ఉండే ఒక ఫోటో, గోల్డెన్ పామ్ ట్రీ షేప్లో ఉండే ఒక ట్రైడెంట్ షేప్లో ఉండే ఒక డయాగ్రామ్ అనేది అక్కడ చెక్కిబడి ఉంది. యాండిస్ మౌంటైన్స్ ఎక్కడ ఉందంటే ఆ పెరూలో యాండిస్ మౌంటైన్స్ మీద క్యాండిలబ్రా అనే డయాగ్రామ్ అక్కడ ఉంది. అది చూడడానికి శివుడు త్రిశూలం లాగా, ట్రైడెంట్ త్రిశూలం సింబల్ లాగా ఉంటుంది, గోల్డెన్ బంగారం వర్ణంతో. ఆ డయాగ్రామ్ క్యాండిలబ్రా ఆఫ్ యాండిస్ పెరు. కావాలంటే మీరు గూగుల్ సెర్చ్లో చూడండి. ఆ క్యాండిలబ్రా ఆఫ్ యాండిస్ అనేది అది ఎవరు దాని మీద కారు చేశారో, ఎవరు గీశారో అనేది ఎవ్వరు చెప్పలేకపోయారు. దాని ఆరిజిన్స్, దాని టైం పీరియడ్, అది అసలు ఎలా వచ్చిందో అక్కడ ఉన్న నేటివ్ పెరు పీపుల్ కూడా దాని గురించి ఏం తెలియదని వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ మొత్తం యాన్సెస్టర్స్ కూడా వాళ్ళకు కూడా తెలియదు ఆ క్యాండిలబ్రా ఆఫ్ యాండిస్ ఎలా వచ్చిందనేది. దీని గురించి ఒక రామాయణంలో డిస్క్రిప్షన్ ఉంది, క్యాండిలబ్రా ఆఫ్ యాండిస్. అది ఏంటంటే ఎందుకు అలా చెక్కబడిందంటే ఈస్ట్ నార్త్ డైరెక్షన్స్ని ఐడెంటిఫై చేయడానికి ఇంద్రుడు, దేవతల రాజు ఇంద్రుడు, అది క్యాండిలబ్రా ఆఫ్ యాండిస్ పెరు మౌంటైన్స్ మీద చెక్కబడింది.